బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. మసాలా దోశలు. ఒక మిక్సీలో వెల్లుల్లి, నానబెట్టిన ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టాలి. ఆ తర్వాత గిన్నెలో బియ్యం, మినపప్పు, అటుకులు, ఉప్పుడు బియ్యం, మెంతులు వేసి 6 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత రుబ్బి 6 నుంచి 8 గంటల పాటు పుల్లబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసి అందులో ఆవాలు, శనగపప్పు, పసుపు, మినపప్పు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ముక్కలు, కొత్తిమీర, ఉడికించి చిదిమేసిన బంగాళదుంప వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో నిమ్మరసం వేసి మగ్గించుకుంటే దోశలోకి మసాలా రెడీ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు పులియబెట్టుకున్న పిండితో దోశలు వేసి దానిపై మనం చేసుకున్న మిర్చి మసాలాను దోశకి రాసి ఆ తర్వాత మనం బంగాళదుంపతో తయారు చేసుకున్న మసాలా దాని మీద వేసుకుంటే మసాలా దోశ రెడీ. కొత్తిమీర కొబ్బరి చట్నీ. ఒక మిక్సీలో పచ్చిమిరపకాయలు, కొబ్బరి తురుము, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం, నీళ్లు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేయించి చివరిగా ఈ తాలింపుని చట్నీలో వేసుకుంటే కొత్తిమీర కొబ్బరి చట్నీ రెడీ.